సార్ ఖమేనీ చేసినటువంటి ఒక స్టేట్మెంట్ సంచలనంగా మారింది. అమెరికా కనుక మా మీద దాడి చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, భయానకంగా ఉంటాయి అంటూ ఖమేనీ ప్రకటించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇరాన్ మేము ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నాము అని సంకేతం ఇచ్చినట్ల, ఒకవేళ ప్రతిదాడికి దిగితే పరిణామాలు ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ అమెరికా ఒకవేళ దాడి చేస్తే ఇరాన్ దాడి అనేది చాలా అసలు ఊహించనలవిగా ఉంటుంది. అందరూ అనుకుంటారు ఒక యుఎస్ ముందు ఇరాన్ నిలబడలేదు అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో సూపర్ పవర్ అయిన మిలిటరీ పవర్ గ్లోబల్ పవర్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఇరాన్ని అమెరికా ఓడించడం అసంభవం. ఎందుకు నేను ఇది అంటున్నాను అంటే, ఏంటి ఇలా ఉందా, ఏంది ఇరాన్ అంత పవర్ ఏంటి అనుకుంటారు. ప్రపంచంలో ఒక 5 దేశాలు ఉంటాయండి. ఈ 5 దేశాలని ఎవ్వరు ఓడించలేరు. అది అసంభవం అనమాట. ఎందుకంటే వాటికి కొన్ని వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాని ఓడించడం ఎవడి తరం కాదు. ఇండియా ఎందుకంటే ఎవడి తరం కాదు. రష్యాని ఓడించలేరు, చైనాని ఓడించలేరు, అమెరికాని ఓడించలేరు ఎవరు. ఇరాన్ కూడా ఆ కేటగిరీలోకి వస్తుంది. దాన్ని ఓడించడం అసంభవం. ఎందుకంటే దాని జోగ్రఫీ అండి. ఇప్పుడు అమెరికా ఇరాన్ ప్రతిదాడి ఎలా ఉంటుందో చెప్పే ముందు ఇరాన్ బలాలు చెప్తానండి. ఏంటంటే బలాలు, దాని జోగ్రఫీ ఏంటి, ఇరాన్ బలం దాని జోగ్రఫీ, దాని భౌగోళిక శాస్త్రం, భౌగోళికత అనమాట. ఏంటంటే ఇరాన్ సుమారు మనకి ఏంటంటే ఒక 8-7 లక్షల చదరపు కిలోమీటర్ల ఉంటుంది. కానీ ఇరాన్ ఏంటంటే మన హిమాలయ పర్వతాలు, హిమాలయాలు, తర్వాత హిందూ కుష్, కిర్దార్, సులైమాన్, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ 2 మౌంటైన్స్ వస్తాయండి. ఒకటి జాగ్రోసు, ఎల్బ్రస్ అని 2 మౌంటైన్స్ మధ్య వెన్నుముక్కలా ఉంటుంది అనమాట. దాని మధ్యలో ఎడారి ఉంటుంది, ఇరానియన్ డిజర్ట్. అటువైపు చూస్తే కాస్పియన్ సీ, ఇటువైపు చూస్తే పర్షియన్ గల్ఫ్. అటువైపు సముద్రం నార్త్ కాస్పియన్, సౌత్లోనేమో పర్షియన్ గల్ఫ్. చాలా అక్కడ ప్రపంచ ఆయిల్ వెల్త్ సుమారు 40% ఆయిల్ వెల్త్ అక్కడ నుంచే ట్రేడ్ అవుతూ ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ అది క్లోజ్ చేస్తే, ఇరాన్ క్లోజ్ చేసి, ఇరాన్ దాని సుప్రీం అథారిటీ, అది క్లోజ్ చేస్తే ప్రపంచం యొక్క ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అదొకటి. అంటే గల్ఫ్లతో కూడి ఉత్తరాన కాస్పియన్ సముద్రం అంతా కలిపి ఈ 2 మౌంటైన్స్ మధ్యలో ఎడారి ఉంటుంది అనమాట. ఎవరైతే ఇరాన్లో ప్రవేశిస్తే మళ్ళీ తిరుగు రాలేరు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్లోనే 2001 నుండి 2021 వరకు అక్కడ ఉండి వెనక్కి తిరిగి వచ్చింది అమెరికా. మరి ఇరాన్లోకి ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? గ్రౌండ్ ఫోర్సెస్ పంపలేదు. ఎయిర్ ఫోర్స్ ద్వారా మొత్తం ఇరాన్ నాశనం చేద్దామంటే అసంభవం. ఎందుకంటే ఇరానియన్ మౌంటైన్స్ కలిగి ఉంటుంది అనమాట. చూడండి, B-2 బాంబర్స్ జూన్ 23న ఇది ఇరాన్ మీద ఫర్డో, శాంటాజు, ఇస్ఫహాన్ అనే అణు రియాక్టర్ మీద అటాక్ చేసిన అవి నాశనం అవ్వలేదని మనకి అమెరికా ఇంటెలిజెన్స్ ఫోర్స్ రిపోర్ట్లు బట్టే మనకు తెలిసిపోతుంది. అంటే ఇరాన్ నాశనం చేయలేరు. దాంట్లో తల పెడితే మాత్రం గోక్కుని బయటికి రావాల్సిన అంత డేంజర్ ఉంటుంది ఇరాన్తో. ఇక 2, ఇరాన్ ప్రతిదాడి ఇప్పుడు ఎలా ఉండబోతుంది. ఇంకొక ఇరాన్ బలం ఏంటంటే, ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారంటారా ఈ కొన్ని వేల మంది మాత్రమే. ఇరానియన్ ప్రజలకి దేశభక్తి ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ సివిలైజేషన్తో సమానంగా మెసపోటేమియన్ సివిలైజేషన్ ఉంటుందండి. పర్షియన్ గల్ఫ్ చాలా మంచి దేశభక్తి కలిగిన ప్రజలు వాళ్ళు. ఇరానియన్ ప్రభుత్వం ఎవరున్నా దానికి వ్యతిరేకమైన అమెరికా దాడిని వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ప్రజల సపోర్టు ప్రభుత్వానికే ఉంటుంది. ఎందుకంటే శత్రువు వస్తున్నాడు కాబట్టి ప్రజలు దానికి సపోర్ట్ చేస్తారు. ఇరానియన్ ప్రజలు అంత ఈజీ కాదు దాన్ని ఓడించడం. ఎందుకంటే గత 47 సంవత్సరాలుగా వాళ్ళ ఆంక్షలను తట్టుకుంటున్నారు. కాబట్టి అమెరికా అంటే వ్యతిరేకత పూర్తిగా ఉంది. అమెరికాకి సపోర్ట్ చెయ్యరు. తర్వాత పహలావి వచ్చి, షా వారసుడు వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఈ రిజైమ్ చేంజ్, కొన్ని రిఫార్మ్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు అంతే. ఇరానియన్ ప్రభుత్వం వద్దని అక్కడ అడిగేది 99% ప్రజల్లో లేదు. కాబట్టి ప్రజల సపోర్ట్ ఉంది. అది కూడా ఇరాన్ బలం. తర్వాత ఇరాన్కి ఇంకో బలం ఏంటంటే, చైనా, రష్యా సపోర్ట్లు అక్కడ గ్లోబల్ పవర్స్ 2 రైజింగ్ పవర్ సపోర్ట్ ఉంది. ఇండియా సపోర్ట్ కూడా ఇరాన్ ప్రభుత్వానికే ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కొలాప్స్ అయిపోతే అది ఇండియాకి లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా ప్రాబల్యం పెరిగింది, పాకిస్తాన్ ప్రాబల్యం పెరిగితే అది చాలా డేంజర్. కాబట్టి ఇండియా తటస్థంగా ఉన్న ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటుంది. అందుకని గ్లోబల్ సపోర్ట్ ఎక్కువగా ఇరాన్కే ఉంది. ఇవన్నీ బలాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇస్లామిక్ బ్రదర్హుడ్, ఒకవేళ అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనేది అవేకనవుతే ఇరాన్ గల్ఫ్లో ఉన్న ప్రజలందరూ 300 కోట్ల మంది ముస్లిం ప్రజలు ఇరాన్ సపోర్ట్ చేస్తారు ఎగెనిస్ట్ క్రిస్టియానిటీ లెడ్ బై యునైటెడ్ స్టేట్స్. అది ఇంకా చాలా డేంజరస్. ఇది బలాలన్నమాట ఇరాన్కి.
ఇప్పుడు ఇరాన్ ప్రతిచర్య అలా ఉండదు. ఒకవేళ అమెరికా సుప్రీం సూపర్ పవర్ ఉంది కాబట్టి, మిలిటరీ పవర్ ఉంది కాబట్టి, మిలిటరీ సూప్రమసీతో అటాక్ చేయొచ్చు. ఏది B-2 బాంబర్ డిగో గార్షియా నుంచి అమెరికా ఎయిర్ బేస్లు 19 ఎయిర్ బేస్ల నుంచి 50,000 రక్షణ దళాలు ఉపయోగించి ఇటు ఇజ్రాయెల్ సపోర్ట్తో భయంకరమైన దాడి చేస్తుంది. కానీ అవి చాలా ఎంత తీవ్రమైన నష్టాన్ని కలిగించినా ఇరాన్ ప్రతి దాడి అలా ఉండబోతుంది. ఎంతటి దారుణమైన దాడి చేయగలిగిద్ది అంటే ఇరాను తన మిస్సైల్ ఇప్పుడు వరకు సుమారు 5,000 నుండి 10,000 మిస్సైల్స్ మిలిటరీ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీస్ నిర్మించేసిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, గత సంవత్సరం 12 రోజుల పాటు ఇజ్రాయెల్ అమెరికా ఎంత ప్రయత్నించినా ఆ అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీల్ని నాశనం చేయలేకపోయారు. ఇరాన్కి ఎంతటి బలం ఉన్నా ఇరాన్ ఎవరినైనా చంపింది, కానీ ఆ మిస్సైల్ మాత్రం ఇరాన్ మీద వర్షం ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద వర్షం చూపించింది. ఎందుకంటే మిలిటరీ సిటీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ మిలిటరీ సిటీస్లో మొన్న యుద్ధం తర్వాత జూన్ తర్వాత గత 6-7 నెలలుగా ఇరాన్ ఇంకా 10,000 మిస్సైల్స్ నిర్మించింది. ఆ 10,000 మిస్సైల్స్తో దాడి దిగిద్ది. అందులో ఫతా అని చాలా డేంజరస్ మిస్సైల్స్ ఉంటాయండి, 2,500 3,500 కిలోమీటర్లతో. దీంతో అమెరికాకున్న ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 50,000 మంది అమెరికా రక్షణ దళాలు ప్రాణాలను ఆపదలో పడేసుకుంటారు. రెండోది ఏంటంటే అమెరికా ఎయిర్ బేస్లు ఆర్మీ బేస్లు 19 దాట్ల మీద ఇరాన్ దాడి చేస్తుంది. గత జూన్ 23న ఖతార్లో ఆల్ ఉదాయిదా అనే ఎయిర్ బేస్ని ఇరాన్ దాడి చేసింది. గుర్తుపెట్టుకోవాలి, ఒక అమెరికా ఎయిర్ బేస్ని దాడి చేయడం మిస్సైల్స్తో అంటే అది చాలా చాలా పెద్ద ఇండికేషన్ అనమాట. ఇప్పుడు 19 ఎయిర్ బేస్ల మీద దాడి చేసింది. దీంతో గల్ఫ్ యుద్ధాల్లో గల్ఫ్ ప్రభుత్వాలే కూలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని గల్ఫ్ దేశాల మీద అది అటాక్ చేస్తాయి, 19 దేశాల మీద అటాక్ చేస్తాయి. ఎందుకంటే ఇరాన్ ప్రకటించింది, అమెరికాకి ఎవరు సపోర్ట్ చేసినా, అమెరికా దళాలకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా వాళ్ళని మేము శత్రువులుగా పరిగణిస్తాం, ఇరాన్ మిస్సైల్ వర్షాన్ని చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ఇటు సౌదీ అరేబియా మీద, ఖతారు, బహ్రెయిన్ నుంచి జిబౌటి నుండి తర్వాత ఒమన్ మీద, దుబాయ్ మీద, వీటన్నిటి మీద ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురవబోతుందండి. ఎందుకంటే ఇరాన్కి ఇన్ఫినిట్ అంటే ఎంత మిసైల్స్ అనేది తయారు చేయ అంత ఇండస్ట్రియల్ పవర్ సంపాదించుకుంది. రెండోది ఏంటంటే ఒకవేళ రష్యా ఇది చాలా పెద్ద ప్రమాదంలో ఉండబోతుంది అనమాట. ఏంటంటే ఒకవేళ రష్యా S-400 S-300 చైనా యొక్క HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను మోహరించేసి అవి నిజంగా చేస్తే ఈసారి ఇజ్రాయెల్ అమెరికా యొక్క F-35 F-22 రాప్టర్స్ ఫైటర్స్ కూడా కూలిపోతాయి. ఒకవేళ రష్యా తన అమ్ముల పొదులోని ఇస్కిందర్ మిసైల్ ఒరిష్నికి ఇరాన్కి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఇరాన్కి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, గత జూన్లో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసేటప్పుడు పుతిన్ డైరెక్ట్గా ఒక మాట అన్నారనమాట. అదేంటి, ఇరాన్కి మేము డైరెక్ట్గా అణ్వాయుధాలు ఇచ్చేస్తామని. ఒకవేళ రష్యా మాత్రం అది డైరెక్ట్గా అణ్వాయుధాలు మాత్రం సప్లై చేస్తే ఈ టెల్ అవీవ్ మీద అది యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు వరకు ఏంటంటే రష్యాకి ఎగినెస్ట్గా ఉక్రెయిన్కి భయంకరమైన మిసైల్స్ ఇచ్చి రష్యా మీద అటాక్ చేపిస్తున్నాయి పశ్చిమ దేశాలు. ఇప్పుడు ఇరాన్కి రష్యా తన యొక్క అమ్ములు పొదులోని భయంకరమైన అస్త్రాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ నుండి అమెరికా చేరుకునే మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ని అటాక్ చేయగలిగితే 3,500 కిలోమీటర్లు. కానీ ఇరాన్కి రష్యా అమెరికా చేరుకోగలిగే మిసైల్స్ సప్లై చేస్తే పరిణామం ఎలా ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఉక్రెయిన్కి అటమాక్స్ అనే ఒక మిసైల్స్ ఇచ్చి రష్యా మీద దాడి చేపించింది అమెరికా. మరి ఇప్పుడు రష్యా ఇరాన్కి మిసైల్స్ ఇస్తే పరిణామం దారుణం ఉంటుంది. ఈ పరిస్థితి తాండవించే అవకాశాలు ఉంది. ఎందుకంటే వెనుజులా మడ్యూరో అరెస్ట్ తర్వాత ఇది చైనాకి రష్యాకి ఒక హ్యూమిలియేషన్, ఒక అవమానంగా ఫీల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడో ఉన్న ట్రంప్ ఈ చైనా రష్యా యొక్క ఫ్రెండ్స్ వాళ్ళతో ఎన్నో ఆయిల్ డీల్స్తో ఉన్న ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే ఇటు చైనా రష్యాల యొక్క ప్రాబల్యం తగ్గిపోయినట్టే గల్ఫ్ ప్రాంతంలో. ఇంకా గల్ఫ్ అంతా అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పుతిన్ జిన్పింగ్ చాలా డిటర్మైన్ సంకల్పంతో ఉన్నారన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వాన్ని రక్షించాలని. కాబట్టి చైనా రష్యాలు పరోక్షంగానే ఇరాన్ ప్రభుత్వ రక్షణకు సకల ఆయుధాలు సప్లై చేస్తుంది. మరి ఇలా సప్లై చేస్తే పరిస్థితి ఏంటంటే ఇరాన్ ఓడిపోవడం అసంభవం అవుతుంది. తర్వాత ఇరాన్ వచ్చిన అమెరికా ఫైటర్ ఈవెన్ B-2 బాంబర్ను కూడా కూల్చేసే శక్తి రష్యా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పవర్ అంటే S-500 రీసెంట్గా అది డిప్లాయ్ చేసింది. S-500 వస్తే ఈవెన్ హైపర్సోనిక్ మిసైల్స్ని, ఈ స్టార్ లింక్ అంటే మిసైల్స్ ఏది ఎలాన్ మస్క్ స్టార్ లింక్ను కూడా కూల్చేయగలిగింది, B-2 బాంబర్స్ను కూడా కూల్చేయగలిగింది. అంటే ఇరాన్ వేదికగా ఇరాన్ని బ్యాటిల్ గ్రౌండ్ని ఆధారం చేసుకుని చైనా రష్యాలు డైరెక్ట్గా US మీద అటాక్ చేయబోతున్నాయి.
ఎందుకు యుఎస్ మీద అటాక్ చేస్తాయంటే యుఎస్ వెళ్ళి అటాక్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు రష్యా చైనాలకి. ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక దళాలను వెకేట్ చేపిస్తే, నాశనం చేస్తే అమెరికా యొక్క ప్రపంచ ఆధిపత్యం పోనట్టేనండి. ఎందుకంటే ప్రపంచంలో 40% నుంచి 50% ఆయిల్ ప్రొడక్షన్ అవుద్ది అనమాట. ఆయిల్ మీద కంట్రోలే డాలర్ మీద ప్రభావం అవుద్ది. ఆయిల్ మీద ప్రభావం కోల్పోతే డాలర్ ప్రభావం పోతే ఇంకా అమెరికా పతనం అనేది అనివార్యం అయిపోతుంది అనమాట. అందువల్ల చైనా, రష్యాలు ఇరాన్ వేదికగా ఒక డెత్ ట్రాప్ని అక్కడ క్రియేట్ చేసాయని చెప్పవచ్చు. దీనికి ఇరాన్ రక్షణ దళాలు సంసిద్ధమై ఉన్నాయి. ఇప్పుడు నుండి ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఇరాన్ ప్రతి దాడిలో మాత్రం దారుణమైన పరిస్థితులు, 3వ ప్రపంచ యుద్ధం ఈరోజు గల్ఫ్ ప్రాంతంలో మనం చూడగలుగుతాం. అందులో ఒక పక్కన రష్యా, ఒక పక్క చైనా ఇన్వాల్వ్మెంట్ అనేది పక్కా ఇరాన్ వేదికగా. ఇటు అమెరికా వస్తే దాని పాతాళం, దాని డెత్ ట్రాప్ని అది క్రియేట్ చేసుకున్నట్టు. అందుకని అమెరికా రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ట్రంప్ని అడుగుతున్నాయి, ఇట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళొద్దు, ఇది మంచిది కాదు, అది ఒక ట్రాప్ అక్కడ ఉందని. కానీ ట్రంప్ వినే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఇరాన్ను ఏ నైట్ అటాక్ అయినా దారుణంగా ప్రిపేర్ అయ్యి ఉందనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు ఏ గంటలోనైనా, ఏ క్షణంలోనైనా ఒక బిగ్ బ్రేకింగ్గా అక్కడ యుద్ధం అనేది బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి.